తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రెజెంట్ నాతో పాటు రాకింగ్ రాకేష్ 2.0 మా మేనకోళ్ళు ఉందన్నమాట. సో ఒకసారి వెళ్ళి రాకేష్ సుజాత ఈ సినిమా కోసం పడ్డ కష్టాలు ఏంటో వాళ్ళ మాటలో తెలుసు. నమస్తే రాకేష్ గారు అండ్ నమస్తే సుజాత గారు. ఏంటి సడన్ గా ఒకసారిగా మా చెల్లెల్ని కూడా ఈ గెటప్ లో నేను చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్న పనికి దేవుడు ఖచ్చితంగా అండ ఉన్నది. కానీ ఇంత పెద్ద సినిమా పాలు తాగే పసిపాపను కూడా తీసుకొచ్చుకొని మధ్య మధ్యలో ఫీడింగ్ ఇచ్చుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటూ ఇద్దరు బిడ్డల్ని మోస్తున్నారు. ఏం చెప్తారు ఫస్ట్ నువ్వు చెప్పు యాజ్ ఏ మదర్ గా దానికి? మా పాప కడుపులో ఉన్నప్పటి నుంచే మా కష్టం చూస్తున్నాం. ఫస్ట్ కేసీఆర్ అని పెట్టారు, తర్వాత కేశవ చంద్ర రమావత్ ఏదో మార్చేశారు. మార్చలేదు, చెప్తా. సినిమా థియేటర్ ఎంత కష్టమో నీకు తెలుసు. ఇంత ముందు ఫస్ట్ లో చూసిన పోస్టర్స్ అన్ని కేసీఆర్ ముందుకుంది, నేమ్ వెనక్కి కనపడింది. కేసీఆర్ వెనక్కుంది, నేమ్ ముందుకు కనపడుతుంది. అది నా ఏం, కేసీఆర్ ని కలవాలనేది నా ఏం. కేసీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కేటీఆర్, ఎంజీఆర్. ఇప్పుడు మరి అంతమంది పేర్లు చెప్పావు, ఇది పొలిటికల్ సినిమా కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సీఎం గారి పేరు ఎందుకు చెప్పలేకపోయావు? ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అయ్యా టీవీఎస్ చాలా మంది నిన్ను ట్రోల్ చేశారు, డబ్బు కోసం చేస్తున్నాడు రాకేష్ ఈ సినిమా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫండ్ గట్టిగానే లాగాడు, 3.5-4 కోట్ల దాకా లాగాడు. ఇప్పుడు మాల్లో ఉన్నావు కాబట్టి, మాల్లో ఉన్నప్పుడు ఎవరు అబద్ధాలు చెప్పరు కాబట్టి ఏంటి దానికి ఏం చెప్తావు సమాధానం? సరే, నేను మాల్లో ఉండి అబద్ధం చెప్తా. జీవితం ఏంటో నువ్వు చెప్పు. నీకు ఫోన్ చేసి ఒక రాత్రి ఎంత అడిగాను? ఈ సినిమాలో కనుక ఒక 4-3 కోట్లు పెట్టుంటే ఈ సినిమాని ఇంకో రేంజ్ లో తీసి ఈ పాటికే నేను 6 అవార్డులు తీసుకొచ్చేసేవాడిని. ఈ సినిమా కోసమేనా జబర్దస్త్ మానేసింది? ఇప్పటికీ చెప్తున్నా, మళ్ళీ మాల్లో నన్ను. సో ఈసారి రోజా గారు మీరిద్దరు ఒకేసారి ఎంట్రీ ఇస్తారా? ఆమె కూడా వస్తారని చెప్పి ఒక టాక్ ఉంది. ఇప్పుడు వస్తే కథ వేరుంటది. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు రాకింగ్ రాకేష్ 2.0 మా మేనకోళ్ళు ఉందన్నమాట. ఎందుకంటే ఇంట్రో ఎక్కడ తీసుకుంటున్నాను నేను, నిజంగా సినిమా వాళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదండి. ఒక సినిమా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు, లేకపోతే సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎన్ని ఫ్యామిలీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ ఇంట్లో చక్కపరుచుకొని లొకేషన్కి వెళ్ళి ఫ్రెష్గా మళ్ళీ యాక్ట్ చేయాలన్నమాట. సో ఇటు పక్కన మన రాకేష్ గారి అమ్మ సో ఇలా క్యారీ చేస్తూ ఇలా పాపను పెట్టుకొని సినిమా ప్రమోషన్స్ చేయడం నిజంగా గ్రేట్ అనమాట. ఎందుకంటే నేను చెప్పేది ఒక సుజాత రాకేష్ గురించే కాదు, నిజంగా ఏ సినిమా వాళ్ళైనా కానీ వాళ్ళు ప్రాణం పెట్టి తీస్తారు. కాబట్టి కుటుంబం కన్నా సినిమాని ఎక్కువగా ప్రేమించే వాళ్ళ ప్రేమ ఒకసారి తెలియాలంటే ఇలా తెలుస్తుంది అనమాట. సో మధ్య మధ్యలో ఫీడింగ్ చేస్తూ సో రకరకాలుగా సినిమా కోసం కష్టాలు పడుతున్నారు రాకేష్ సుజాత కూడా. నిజంగా వాళ్ళకి సినిమా మీద ఉన్న ప్రేమ ఎంత ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది అనమాట నాకు కూడా. అండ్ ఆ సినిమా కోసం నాకు తెలిసినంత వరకు వాళ్ళు సర్వస్వం పెట్టారు. సినిమానే ప్రాణంగా ప్రేమించే సుజాత రాకేష్ సో సినిమా తప్పితే ఏం లేదు మాకు, సినిమానే జీవితం అనేలాగా అన్ని రకాలుగా కష్టపడుకుంటూ ఒక స్థాయికి వచ్చిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది చిన్న ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా టాప్ 5లో రాకేష్ గురించి సుజాత గురించి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. సో చూస్తున్నాం కదా, సో సుజాత మధ్య మధ్యలో వచ్చి పాపకు ఫీడింగ్ ఇచ్చుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటూ ఆ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో. సో ఒకసారి వెళ్ళి రాకేష్ సుజాత ఈ సినిమా కోసం పడ్డ కష్టాలు ఏంటో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే రాకేష్ గారు అండ్ నమస్తే సుజాత గారు. సో ఏం అడగలేము అనమాట ఈరోజు స్వాముల్ని. సో మీరు అనుకునే కాంటెంట్ అయితే మీరు చెప్పనా, మీ వృత్తి రీత్యా మీరు అందులోనే ఉండండి, మా వృత్తి రీత్యా మీ అందులోనే ఉంటాం. అంతేలా అనేది మనసుకి మాత్రమే తప్ప మన వృత్తి వృత్తి వాళ్ళు చేసుకోవచ్చు. ఏంటి సడన్ గా ఇప్పుడు నువ్వంటే ఓకే రాకేష్, ప్రతి సంవత్సరం ఒక్కసారిగా మా చెల్లెల్ని కూడా ఈ గెటప్ లో నేను చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్న పనికి దేవుడు ఖచ్చితంగా అండ ఉన్నది. కానీ ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద మంచి పని మీరు వేసుకున్నారు కదా.
సో శివయ్య ఆశీస్సులతో పాటు అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలి, ఈయనకి ఇంకా శక్తి రావాలి, ఇంత పాజిటివ్ ఉండాలి అని చెప్పి. సో రాకేష్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే బికాస్ ఆఫ్ ఆయన కష్టం. సుజాత కష్టం ఉంది కదా, సుజాత కష్టం, సుజాత బ్లెస్సింగ్స్, ఆ పాజిటివ్ వైబ్స్ ఇంట్లో ఉంటేనే ఆల్వేస్. పోన్లే ఇవాళ ఇంటర్వ్యూలన్నీ ఒప్పుకున్నారు. సో రియల్ గా ఎట్లయినా ఒప్పుకోరు, ఒప్పుకుంటారు. తనే అంటారు, నేనే కాదంట, తనే అవునంటారు. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి హ్యాట్స్ అప్, ఎందుకంటే చాలా సగౌరవంగా చెప్పుకోవచ్చు ఎలాంటి స్థాయి నుంచి వచ్చారో, ఇప్పుడు ఎలాంటి స్థాయిలో ఉన్నారో. ఇండస్ట్రీలో 10 మంది కూర్చున్నప్పుడు ఒక 4 మీ గురించి మాట్లాడుకునే స్థాయికి వచ్చారు. అది కంప్లీట్గా మీ హార్డ్ వర్క్. అండ్ ఈరోజు పాలు తాగే పసిపాపను కూడా తీసుకొచ్చుకొని మధ్య మధ్యలో ఫీడింగ్ ఇచ్చుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటూ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అటు ఆ బిడ్డ, మా కష్టం ఇది, 2 బిడ్డల్ని మోస్తున్నారు. అటు ఆ బిడ్డ, ఇటు ఈ బిడ్డ. ఏం చెప్తారు ఫస్ట్ నువ్వు చెప్పు యాజ్ ఏ మదర్ గా దానికి? అంటే మా పాప కడుపులో ఉన్నప్పటి నుంచే మా కష్టం ఏందనేది చూస్తుంది. నేను బేబీ కడుపులో ఉన్నప్పుడు 8th మంత్ వరకు కూడా నేను వర్క్ చేసుకున్నా. పుట్టేటప్పుడు మాత్రం నేను ఎంత చాలా అంటే చాలా ఆబ్వియస్లీ ఒక తల్లికే తెలుస్తుంది బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆనందం ఏంటిది, ఎంత హ్యాపీగా ఫీల్ అయింది అని చెప్పి. నేను అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినానో ఇప్పుడు ఈ బిడ్డ బయటకు వస్తున్నప్పుడు కూడా అంతే హ్యాపీనెస్ ఉంది మాకు. ఎందుకంటే ఈ సినిమా బయటకు రావడానికి ఈయన ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అని బయట జనాలకు తెలుసు, కానీ 1.5-2 సంవత్సరాల దగ్గర నుంచి స్టోరీ మీద కూర్చొని స్టోరీకి బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా చేసుకొని సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయి మళ్ళీ బయటకు రావడానికి ఈయన ఎంత కష్టపడ్డాడో నేను దగ్గరికి వెళ్ళి చూసాను కదా. సో ఇది కూడా ఒక బిడ్డ బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెం మేము వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నాం అనమాట. డెలివరీ 22nd ఉంది, ఆబ్వియస్లీ హ్యాపీనెస్ ఉంటది. సూపర్. సో ఇద్దరు బిడ్డల తల్లిగా చాలా హ్యాపీగా ఉంది. సూపర్. సో ఒక బిడ్డకి నిజంగానే జన్మనిచ్చి ఆ కష్టం ఏంటో నీకు ఇక్కడ 2 తెలుసు కాబట్టి ఓకే. బట్ ఇంకొక బిడ్డకి జన్మన ఇవ్వబోతున్నారు 22nd బావా. ఆ బిడ్డని బయటకు వచ్చేటప్పుడు చేతులతో ఫస్ట్ ఎత్తుకొని చూసినావు, అండ్ ఈ బిడ్డని ఫస్ట్ నుంచి నువ్వే 9 నెలల బిడ్డని నేను 9 నెలలు మోసిన, ఈ బిడ్డని 1 year ఈయన మోసిన. ఇంకెక్కువ 1-2 years, 1.5 years. సో యాజ్ ఎ ఫాదర్ గా ఇద్దరిని ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఫస్ట్ ఆ బిడ్డ గురించి చెప్పు. ప్రపంచం ఈ బిడ్డ ఎన్నో నొప్పులు భరిస్తూ నా బిడ్డని నేను ఈ భూమి మీదకి స్వాగతంగా ఆనందంగా తీసుకున్నా, కానీ ఆ బిడ్డ ఏడుస్తుంది. కానీ ఈ బిడ్డ ఏడుస్తూ రేపు ప్రపంచానికి నేనేంటో పరిచయం చేస్తాను. ఈ బిడ్డ 2 బిడ్డలు రేపు నా పేరుని తీసుకెళ్తాయి. పేరుని రేపు తరాలకి, రేపు రాబోయే వ్యక్తులకి నన్ను రిప్రజెంటేటివ్ గా. ఆ బిడ్డ ఏమో మా నాన్న రాకింగ్ రాకేష్ అంటది, ఈ బిడ్డ రాకింగ్ రాకేష్ అంటే ఏంటో చూపిస్తుంది. అంతే కదా, అందుకే ఈ సినిమాకి ముందు ఆ బిడ్డ మహాలక్ష్మి వచ్చేసింది. మహాలక్ష్మి అంత మంచి జరుగుతుంది అమ్మ నాన్న చెప్పేసి, నేను నీకున్నా నాన్న ధైర్యంగా ఉండంటే వచ్చింది. సో ఆ మహాలక్ష్మిని ఫస్ట్ భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇదే చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చావు కదా, ఎలా అనిపించింది యాజ్ ఎ ఫాదర్ గా? నాకన్నా ఎక్కువ ముందు నీకు తెలుసు ఆనందం ఏంటో. అవును, ఫాదర్ గా మనం ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని తిట్లు తిట్టుకున్నా, ఎన్ని అనుకున్నా, ప్రొఫెషనల్ పరంగా మనకి ఎన్ని ఉన్నా, మనకంటూ కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది జీవితంలో కళ్ళు మూసుకుంటే ఆ బాధలన్నీ మర్చిపోతే మన బేబీస్ వాళ్ళు. అంటే మన సోల్ అనొచ్చు, లేదా మన హార్ట్ అనొచ్చు, మన బ్లడ్ అనొచ్చు. అంటే విలువ కట్టలేని వెల కట్టలేని ఆస్తులు మనకు వాళ్ళు.